నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతోటి ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తున్నాను. ఆ విషయం మన ఆరోగ్య అభిలాషులందరికీ చాలా ఆసక్తి కలిగిస్తుంది. ఆ విషయం మన ఆరోగ్య శైలిని పూర్తిగా మారుస్తుంది. అదేమిటంటే సర్కేడియన్ రిథమ్, జీవ గడియారం. ఈరోజు ఆధునిక మానవుడు, ఈ మోడర్న్ మ్యాన్ ఫేస్ చేసే అనేక రకాలైన ఆరోగ్య రుగ్మతలకు, ముఖ్యంగా ఒబిసిటీ, స్థూలకాయం, మధుమేహం, మానసిక రుగ్మతలు, నిద్రలేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఈ ఆరోగ్య సమస్యలకి మూల కారణం ఈ ఆధునిక మానవుడు తన జీవన శైలిలో ఈ సర్కేడియన్ రిథాన్ని, అంటే జీవగడియారాన్ని ఫాలో కాకపోవడమే. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం తిరిగి ఈ జీవగడియారాన్ని, ఈ సర్కేడియన్ రిథాన్ని ఫాలో అయితే మనిషి నేడు ఫేస్ చేసి ఈ ఆరోగ్య రుగ్మతలన్నింటిని దూరం చేసుకోగలడు. మనిషి ఆధునికంగా అనేక రకాల వైజ్ఞానిక అడ్వాన్స్మెంట్కి సాధించాడు. కానీ తన మూలమైన ఈ జీవ పరిణామ క్రమంలో మూలమైన ఈ జీవన గడియారాన్ని, అంటే ఈ సర్కేడియన్ రిథాన్ని ఫాలో కావడం మానేశాడు. మనం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత ఆధునికంగా పురోభవించినా మనం ఈ జీవ గడియారాన్ని మర్చిపోతే మనం పూర్తిగా ఈ జీవ పరిణామ క్రియలన్నింటినీ ఆగిపోవడానికి కారణమవుతాం. అందుచేత మనిషి సింపుల్గా ఈ జీవ గడియారాన్ని పునరుద్ధరించాలి. దానికి ఏం చేయాలంటే మనం ఏం చేయనవసరం లేదు. సింపుల్గా మనం సూర్య గమనాన్ని ఫాలో అవ్వాలి. అంటే సూర్య గమనాన్ని బట్టే మన శరీరంలోని ఈ జీవ ప్రక్రియలన్నీ మార్పు చెందుతూ, లేకపోతే అవి నడుస్తూ ఉంటాయి. అంటే ఈ సూర్యగమనాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. అంటే మన ఆహార విహారాల్లో ఈ సూర్యగమనానికి, అంటే ఈ జీవక్రియకు, జీవ గడియారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఒక్కటే చేస్తే మనం మిగతా ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు. అదేంటంటే సూర్యోదయానికి ముందుగానే లేవడం, సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల తర్వాత, అంటే 9-10 ప్రాంతానికి ఆహారం తీసుకోవడం, తిరిగి మనం లంచ్ని 2-3 ప్రాంతానికి ముగించడం, అంటే సూర్యాస్తమయానికి ముందుగానే మనం ఆహారాన్ని పూర్తిగా తినడం ఆపేయడం, సూర్యాస్తమైన 1-2 గంటల తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం, అంటే నిద్రపోవడం, ఇలాగా మన జీవన శైలిని మార్చుకోవాలి. అంటే ఈ జీవ గడియారాన్ని సెట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనం ఇలా సెట్ చేసుకుంటే మన అనారోగ్యాలన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా దేని గురించి జిమ్ములకు వెళ్ళిన అవసరం లేదు, ప్రత్యేక ఆహార నియమాలు ఏం పాటించిన అవసరం లేదు. సింపుల్గా మనం ఈ జీవ గడియారాన్ని పునరుద్ధరించాలి. ఈ ఆధునిక మానవుడు ఏదైతే మర్చిపోయాడో దాన్ని మనం పునరుద్ధరించాలి. నార్మల్గా ఈ జీవ గడియారంలో మెలోటిన్ అనే ఒక హార్మోను ప్రముఖ పాత్రను వహిస్తుంది. మెలోటిన్ అంటే సూర్య అస్తమయం తర్వాత మనిషి శరీరంలో ప్రేరేపించబడి మనిషిని విశ్రాంతి దశలోకి తీసుకెళ్ళి అతని నిద్రకు కారణమవుతుంది. మనం ఈ రోజుల్లో ఈ మెలోటిన్ ఉత్పత్తి అయ్యే సమయంలో మనం, అంటే రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఈ స్క్రీన్లు, అంటే టీవీ చూడడం, మొబైల్ చూడడం, ఎలక్ట్రానిక్ డివైసెస్ని వాడడం వల్ల ఈ మెలోటిన్ వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే మెలోటిన్ వీక్ అయిపోతుందో మన శరీరంలో జీవ ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. ఈ జీవ ప్రక్రియలు ఆగిపోతే ఆటోమేటిక్గా మనలోని ఈ అనారోగ్య కారకాలు ప్రేరేపించబడతాయి. అంటే నిద్ర లేకపోతే ఏమవుతుంది? మనం ఒబిసిటీ కారణం అవుతుంది. ఒబిసిటీ కారణం అయితే మధుమేహం కారణం అవుతుంది. మధుమేహం, ఒబిసిటీ, వీటి కారణం వల్ల అనేక రకాల హృద్రోగాలు, క్యాన్సర్లు, చర్మ వ్యాధులు, నిద్ర లేకపోవడం, అలా విషయస్ సర్కిల్లో పడిపోతాం. అంటే మనం ఈ మెలోటిన్ ఉత్పత్తి అయ్యే సమయంలో మనం పూర్తిగా జీవ గడియారాన్ని అనుసరించి విశ్రాంతి తీసుకోవడం, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, ఇలాంటి పనులు చేయాలి. అంటే మనం ఈ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ కూడా సూర్యాస్తమయం ముందుగానే పూర్తి చేసి పూర్తిగా నిద్రకి ఉపక్రమించాలి. అంటే ఈ జీవ గడియారాన్ని ఫాలో అయినట్లయితే మనం మెలోటిన్ ఉత్పత్తి అయ్యే సమయంలో దానికి అనుగుణంగా మనం నిద్రపోవడం, ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం చేసినట్లయితే ఆటోమేటిక్గా మన ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కారం దొరుకుతుంది. ప్రత్యేకంగా మనం ఏం అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో మనిషి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు మిడ్నైట్ బిర్యానీలు తినడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన విషయం. అందుగురించి మనం సింపుల్గా మెలోటిన్ని
ఉత్పత్తి అయ్యే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి మనం సాయంత్రం సన్సెట్ అయ్యే టైంకి మనం పూర్తిగా మన జీవన ప్రక్రియలన్నింటినీ ఆపేయాలి. తినడం, తాగడం అన్నీ బంద్ చేసి మనం పూర్తిగా దేహాన్ని, శరీరాన్ని నిద్రకి ఉపక్రమించడానికి సిద్ధం చేయాలి. ఈ తిరిగి మెలోటిన్ సూర్యోదయం అయిన తర్వాత 1-2 గంటల్లో పూర్తిగా ఇది శరీరం నుంచి పూర్తిగా శరీరం నుంచి బయటపడుతుంది. అంటే దాని యొక్క ఉధృతి తగ్గుతుంది అన్నమాట సూర్యోదయం అయిన తర్వాత. సూర్యోదయం 2 గంటల తర్వాత ఈ మెలోటిన్ పూర్తిగా బాడీలోంచి తొలగిపోతుంది. అప్పుడు మనం తిరిగి మన కార్యకలాపాలని, అంటే ఆహారం తీసుకోవడం, మన జీవన విధానాలని సిద్ధం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయొచ్చు. అంటే ఈ సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత సూర్యుడు క్రమేపీ పెరుగుతున్న క్రమంలో మనం ఈ ఆహార విహారాదులని మనం చేయవచ్చు. సో ఈ విధంగా చేసినట్లయితే మనం పూర్తిగా ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటాం. కానీ ఒక డౌట్, ఈ ఆధునిక యుగంలో ఇలా ప్రవర్తించడం, ఇలా ఫాలో అవ్వడం కష్టం కదా అంటారు చాలామంది. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీలు, ఈ కాల్ సెంటర్లు, యూఎస్ బేస్డ్ కంపెనీల్లో మనం అర్ధరాత్రి వరకు పనిచేయడం, టైమింగ్స్ డిఫరెంట్గా ఉండడం, ఇక్కడ సూర్యోదయం అయితే అక్కడ సూర్యాస్తమయం అవ్వడం, అది ఇక్కడ డే అయితే అక్కడ నైట్ అవ్వడం, ఇలాంటి అనేక రకాల విభిన్నమైన పరిస్థితుల వల్ల మనం ఇవన్నీ పాటించలేకపోతామని చాలామంది అభిప్రాయం. కానీ మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనం ఈరోజు చంద్రుని దగ్గరికి వెళ్ళాం, మార్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం, అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాం. ఇటువంటి క్రమంలో మన ఆరోగ్యానికి, మనిషి జీవనానికి సంబంధమైన ఈ సర్కేడియన్ రిథమ్ని ఫాలో అవ్వడం అంత కష్టమేం కాదు. మనిషి తలుచుకుంటే తప్పనిసరిగా ఇది సాధ్యమవుతుంది. అందువలన మనందరం కూడా ఈ జీవ గడియారాన్ని ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక విషయంతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.